హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో చేయూత పెన్షన్కి సంబంధించి కాసేపటి క్రితమే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4,000 రూపాయలు వితంతువులకైతే 6,000 రూపాయలు వృద్ధులకి పెన్షన్ అయితే ఇవ్వబోతారు. ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు. దరఖాస్తు అయితే అవసరం లేదు అని చెప్పేసి కూడా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పూర్తి వివరాలు కనుక గమనించినట్లయితే మనకి చేయూత పెన్షన్ కోసం రేవంత్ రెడ్డి అయితే గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది. కొత్త రూల్స్ తోటి ఫిబ్రవరి నెలలో దీనికి సంబంధించిన పెన్షన్ ఇవ్వకపోతే ఇప్పుడు వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పుడైతే వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్, వితంతులకైతే 2,000 రూపాయలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన పెన్షన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమంది వృద్ధులకైతే ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ పెన్షన్ పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి నెలలో పెరిగిన పెన్షన్ ఏదైతే ఉందో తోటే 4,000 రూపాయలేమో వితంతువులకైతే 6,000 రూపాయలు వృద్ధులకు ఇవ్వబోతున్నాము. వృద్ధులకి ఇంటి దగ్గరికి వచ్చేసి పెన్షన్ అందజేసే బాధ్యత తీసుకుంటామని గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో పోస్ట్ ఆఫీస్ దగ్గర తీసుకొని లేదా బ్యాంక్లో దగ్గరికి వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్ కానీ వీటి దగ్గరికి వెళ్ళేసి మీరు తీసుకునే వెసులుబాటు కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా గమనించుకున్నట్లయితే చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేము మళ్ళీ అప్లికేషన్స్ పెట్టుకోవాలా పెన్షన్ తీసుకునే వాళ్ళు, అంటే 2,000 వచ్చేవాళ్ళు 4,000 రావాలంటే మళ్ళీ అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి. కేవలం ఎవరైతే కొత్తగా ఉన్నారో సో వారు పెట్టుకోవాలి. ఇప్పుడైతే వృద్ధులకి అదేవిధంగా ఇప్పుడైతే మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్కి సంబంధించిన సదరం సర్టిఫికేట్స్ అయితే అవైలబిలిటీ రావడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో. సో ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.